హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిప్లేస్మెంట్ హ్యాక్. అండ్ ఇవాళ మనం వచ్చేసి పైథాన్ 364 కోడింగ్ ఛాలెంజ్లో డే 22లో ఉన్నాము. అండ్ ఈ సిరీస్ ఇంతే కంటిన్యూ ఉంటుంది. సో కీప్ ఫాలోయింగ్ అస్. టుడేస్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ నెంబర్. హెచ్సిఎఫ్ అంటే ఏం లేదండి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దీన్ని మనం జీసీడీ అని కూడా పిలుస్తాము. అండ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి. ఆ 2 నెంబర్స్ని ఏ నెంబర్ అయితే డివైడ్ చేసి మనకి రిమైండర్ 0 వస్తుందో ఆ నెంబర్ని మనం హెచ్సిఎఫ్ అంటాము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 నెంబర్స్ తీసుకున్నాము. ఆ 2 నెంబర్స్ని 5 నెంబర్స్ డివైడ్ చేసి మనకి రిమైండర్ 0 వస్తుంది. ఆ 5 నెంబర్స్లో ఏదైతే గ్రేటెస్ట్ నెంబర్ ఉంటుందో దాన్ని మనం హెచ్సిఎఫ్ అని అంటాం అన్నమాట. అండ్ ఇవాళ మనం వచ్చేసి హెచ్సిఎఫ్ ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాము. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నార్మల్గా మనం a ఈక్వల్స్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ అ నెంబర్ అని తీసుకుంటాము. అండ్ దెన్ b ఈక్వల్స్ టు ఇంట్ ఇన్పుట్ అంటే మనం 2 నెంబర్స్ ఇవ్వాలి కదండి. హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ కాబట్టి ఇక్కడ మనం 2 నెంబర్స్ తీసుకుంటున్నాం అనమాట. అండ్ దెన్ తర్వాత ఏంటంటే ఒకటి స్మాల్ నెంబర్ అండ్ ఇంకొకటి లార్జ్ నెంబర్ కదండి. సో ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అయితే ఆ రెండింటిని ఏం చేస్తామంటే మనం వైస్ వర్సా చేసుకుంటాము. వన్స్ వైస్ వర్సా చేసుకున్నాక డివైడ్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటాము. అండ్ డివైడ్ అవుతుందో లేదో చెక్ చేసుకొని నెంబర్స్ అన్నిటిలో ఏదైతే లార్జ్ నెంబర్ ఉందో దాన్ని మనం హెచ్సిఎఫ్గా కంప్లీట్ చేస్తామన్నమాట. సో మనం నెంబర్స్ అన్నీ చెక్ చేసుకోవాలి కాబట్టి అప్ టు ఇచ్చిన నెంబర్ వరకు. సో దాన్ని మనం ఫర్ లూప్లో రేంజ్ ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ a+1 అని ఎందుకు తీసుకున్నామంటే ఆ లార్జ్ నెంబర్ యొక్క అక్కడ వరకు చెక్ చేయాలి కాబట్టి రేంజ్ అనేది a+1 తీసుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఏ అనేది b కంటే పెద్దదైతే నెంబర్స్ అనేవి ఆల్టర్నేట్ అవుతాయి అనమాట. a, b ఈక్వల్స్ టు b, a అని ఇచ్చాము. సో అలా అనమాట. వన్స్ అలా ఆల్టర్నేట్ అయినాక ఏని మాడ్యులస్ ఐ చేస్తే 0 రావాలి. అండ్ అట్ ద సేమ్ టైం బీతో కూడా 0 రావాలి. రెండింటిని మాడ్యులస్ చేసి 0 వస్తేనే మనకి హెచ్సిఎఫ్ వస్తుంది అనమాట, లేకపోతే హెచ్సిఎఫ్ రాదు. వన్స్ ఐని ప్రింట్ చేసుకున్నాక ప్రింట్ హెచ్సిఎఫ్ అని ఇస్తామంట. సో మనకి హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ నెంబర్ అనేది ప్రింట్ అయిపోతుంది. సో మనకి కొంచెం రీడబిలిటీ ఉండటం కోసం హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ నెంబర్ అని మనం ట్యాగ్ లైన్ ఇస్తున్నాం అనమాట. ఇచ్చేసి మనం అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హెచ్సిఎఫ్ని ప్రింట్ చేసుకుంటాం. నార్మల్గా 100, 50, 25, 100 అలాగా నెంబర్స్ ఇస్తే మాత్రం హెచ్సిఎఫ్ అనేది స్మాలెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అదే హెచ్సిఎఫ్గా వస్తుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం 2 ప్రైమ్ నెంబర్స్ ఇస్తే మనకి హెచ్సిఎఫ్ అనేది 1 వస్తుంది. ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది నెంబర్ అండ్ ఇట్ సెల్ఫ్. సో రెండిట్లో కామన్గా డివిజిబుల్ అయ్యే నెంబర్ అండ్ హైయెస్ట్ నెంబర్ 1 అనమాట. సో ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే మనకి హెచ్సిఎఫ్ 1 వస్తుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం 100 అండ్ 50 ఇచ్చాము. ఆబ్వియస్లీ 50 వస్తుంది ఆన్సర్. ఎందుకంటే రెండింటిని డివైడ్ చేసే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 50 కాబట్టి 50తో మనం 100ని 2 టైమ్స్ డివిజిబుల్ చేయొచ్చు. అండ్ దెన్ ఇక్కడ చూసినట్లయితే మనం 10, 100 ఇచ్చాం, ఆబ్వియస్లీ 10 వస్తుంది. సో ఇలా కామన్గా ఇస్తే చిన్న నెంబర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనం ఫస్ట్ 34 అని ఇచ్చాము. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ 68 అని ఇచ్చాము. సో అలా మల్టిపుల్స్ ఇస్తే మాత్రం అలా వస్తుందన్నమాట. ఇప్పుడు 56, 728 ఈ రెండు మల్టిపుల్స్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 56 వచ్చింది. అండ్ దెన్ ఇప్పుడు మనం ఏదో ఒక ర్యాండమ్గా నెంబర్ ఇద్దాం అనమాట. ఈ రెండింటి యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 వచ్చింది. ఎందుకంటే ఈ రెండింటిని డివిజిబుల్ చేసే నెంబర్స్ అనేవి ఏవీ లేదనమాట, కామన్ నెంబర్స్ ఎక్సెప్ట్ 1 తప్ప. ఐ హోప్ మీ అందరికీ ప్రోగ్రామ్ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ సపోర్ట్ us. And at the same time share among with your friends. Thank you. Please subscribe.